పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా తాను అంటే ఊసర వెళ్ళి రంగులు మార్చేసినట్టు ఆయన ఎన్నో జెండాలు మార్చాడు. ఆయన జెండాలు అజెండాలు మాటలు ఒకప్పుడు హిందీ వద్దన్నాడు, ఈరోజు హిందీ కావాలంటా ఉన్నాడు. అంతే. ఒకప్పుడు నేను లెఫ్ట్కి సంబంధించిన ఉద్యమాన్ని తీసుకుని వెళ్తానన్నాడు, ఈరోజు ఆయన వేరే బీజేపీ భావజాలాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నాడు. ఒకప్పుడు బహుజన భావజాలం అని చెప్పి బెహన్ మాయావతి గారి దగ్గరికి వచ్చి కాలు మొక్కిన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ అంటే ఆయన మాటలకి ఆయన చేతలకి ఎక్కడ కూడా పొంతన ఉండదు. అంటే ఆయన కేవలం ఆయన రాజకీయ అవసరాల కోసం విధంగా పనిచేస్తాడని అనిపిస్తుంది. ఇంకా యువత విషయానికి వస్తే వాస్తవానికి మనం ఒకటైతే ఒప్పుకోవాలి, ఆయన కాపుకు సంబంధించిన కాపు యువత అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వెంబడి ఉన్నారు, దాంట్లో సందేహం లేదు. ఎందుకు వెంబడి లేదు, ఎందుకు వెంబడి ఉన్నారంటే ఆ కులం కాపు కులం అనేది వాళ్ళు అవేర్నెస్ అయ్యారు, చైతన్యం వచ్చింది. అరే మాకు ఒక లీడర్ వచ్చాడు, మా లీడర్ని మేము ఎందుకు కాపాడుకోవద్దు? ఇన్ని సంవత్సరాలు టీడీపీ జెండా పట్టినాం, ఎన్టీఆర్ అన్నాం, వైసీపీ జెండా పట్టినాం, చంద్రబాబు అన్నాం, లోకేష్ అన్నాం, కానీ ఈరోజు ఎందుకు వద్దు, ఎందుకు మా నాయకుడు ఎందుకు యాక్సెప్ట్ చేయడు అనే గుణం, ఆ చైతన్యం ఆ కులంలో ఉన్నట్టు యువతకు వచ్చింది.